అనకాపల్లి జిల్లా తెగరంపూడిలో తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది. మాజీ మంత్రి స్వర్గీయ గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయటం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు బొడ్డెడ ప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాజకీయ కక్షలతోనే ఇటువంటి విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. స్థానిక నేతల అనుచరులే ఈ ఘాతుకానికి ఒడుగట్టారని ధ్వజమెత్తారు. వెంటనే దోషులను గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గురునాథరావు గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన రౌడీ భర్తబాబుని గురునాథరావు గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన రౌడీ భర్తబాబుని ఈ ప్రాంత ప్రజల కోసం సమస్యల మీద అనేక సందర్భాలు పోరాటం చేసిన నాయకుడు, ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడిన నాయకుడు. అటువంటి నాయకుడి విగ్రహాన్ని ఆ గ్రామస్తులందరికీ సొంత డబ్బులతో నిర్మాణం చేసుకుంటే ఆ భర్తబాబు కేవలం ఆ భర్తరాజు ప్రోద్బలంతో ఈ చంద్రుడు ఇంకా కొంతమంది వ్యక్తులు కలిపి రాత్రి మీద ఆ విగ్రహాన్ని కూల్చివేయడం జరిగింది. ఎవరైతే పొట్టించినాడో అటు మేనమా కూడా అనకాపల్లి ప్రాంతంలో ఎప్పుడు లేనటువంటి దుశ్చర్యలకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెరలేపారు. ఉత్తరాంధ్రలోనే ఒక లెజెండ్ లీడర్ గుడివాడ గురునాథరావు గారు. గుడివాడ గురునాథరావు గారు అంటే రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ప్రేమిస్తారు. ఆయన మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించారు. ఈ ప్రాంత సమస్యల పట్ల చట్టసభల్లో ఆయన పోరాడారు. అటువంటి నాయకుడికి నివాళులు అర్పించడం కోసం మరి తగరంపూడి గ్రామంలో గ్రామస్తులందరూ కూడా వారి సొంత నిధులతో 2019లో ఒక విగ్రహాన్ని నిర్మాణం చేసుకుంటే ఆ విగ్రహాన్ని కూటమికి చెందినటువంటి ఊసపాటి భరతరాజు ఆయన ప్రోద్బలంతో కొంతమంది వ్యక్తులు గ్రామాల్లో కులాల మధ్య, వర్గాల మధ్య గొడవలు ప్రేరేపించడానికి, ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో చిచ్చు రేపడానికి ఒక కుట్రపూరిత వాతావరణంలో ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ రోజు పోలీసు వారిని కోరాం, ఎవరైతే ఇక్కడ ఈ ప్రాంతంలో లేనటువంటి సాంప్రదాయాన్ని తీసుకొచ్చారో అటువంటి వ్యక్తులపై కఠినంగా శిక్షించాలని, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మరి సిఐ గారిని, ఎస్ఐ గారిని, డిఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది. తప్పకుండా వారు చట్టపరంగా పూర్తి విచారణ చేసి దోషులను శిక్షిస్తామని చెప్పిన మేరకు 3 రోజుల సమయాన్ని గౌరవ పోలీసులకు అడిగిన మేరకు 3 రోజుల్లో వాళ్ళని తప్పక శిక్షించాలని, శిక్షించిన పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుత ఉద్యమానికి మేము పూనుకుంటామని మీ ద్వారా తెలియజేస్తాం. సోషల్ మీడియా ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా అక్కడ తగరంపూడి సర్పంచ్ గారు కానివ్వండి, అక్కడ వైస్ ఎంపీపీ అయితా రాములు గారు కూడా తెలియజేశారు. తెలియజేయగానే సహజంగా పార్టీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకులుగా ఉన్నాం కాబట్టి మా పార్టీ జిల్లా అధ్యక్షులు తెలియజేసి అందరం కూడా మా వార్డు ఇన్ఛార్జ్ కానివ్వండి, మా నోకాము దాస్ అనకాపల్లి ప్రాంతంలో